వెళ్తాను. మా అమ్మ మహబూబ్ నగర్ వాసి, మా నాన్న వరంగల్ జనగాం జిల్లా, ఇప్పుడు జనగాం జిల్లా అయింది, అప్పుడు వరంగల్ ఉండేది. లింగంపల్లి మా విలేజ్. నేను వాళ్ళిద్దరూ మా ఇద్దరు తల్లిది తండ్రిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మా నాన్న బ్యాక్వర్డ్ క్యాస్ట్, మా అమ్మ అప్పర్ క్యాస్ట్. కానీ పెళ్లి చేసుకున్నా. ఏ రోజు నా మీద ఆ బురద అంటనివ్వలేదు. ఏ రోజు ఆ ఎక్కువ తక్కువలు చూపించకుండా పెంచారు. ఎస్, మేము అందరు కావాలి. మన సన్యాసి జీవితం అంటే ఒక జోగిని అంటే 10 మంది బాగుకోరేది. అందులో సర్వేజన సుఖినోభవంతో అనే చరిత్రలో ఎందుకుంది? ఓన్లీ హిందువులే సుఖినోభవంతో. సో కాల్డ్ మన సనాతనీయులు అందరికీ మీకు ఒక శనార్థులు. నిజంగా చెప్తున్నాను, నేను ఒక దర్గాకి వెళ్తే నన్ను ఎంత ట్రోల్ చేశారంటే, మా అమ్మ ఉనికి మహబూబ్ నగర్ జిల్లా వాసి కాబట్టి పీర్ల పండుగ మహబూబ్ నగర్లో బీ ఫాతిమమ్మ ఆలం ఉంటుంది. అక్కడ చాలా పెద్ద ఎత్తున, తెలంగాణలో పెద్ద ఎత్తున అక్కడ బీ ఫాతిమమ్మ అలావా జరుగుతుంది. అక్కడికి మమ్మల్ని చిన్నప్పుడు తీసుకెళ్లేవారు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక ఎక్కడ అయితే వసతి ఉంటుందో అక్కడికి వెళ్ళి మేము అక్కడ కూడా అంటే ప్రతి దేవుడు కావాలండి. మేము క్రిస్టియానిటీని నమ్ముతాము, ముస్లింని నమ్ముతాము, హిందువుని నమ్ముతాము. మాకు మత విద్వేషాలు, మత కల్లోలాలు లేవు. సనాతన నువ్వు గుడికి వెళ్ళావా, నువ్వు దర్గాకి వెళ్ళావా, అయితే నువ్వు నీచురాలివి, నువ్వు భ్రష్టు పట్టించావు, సిస్టమ్ని భ్రష్టు. ఏందన్నా, ఎక్కడికి తీసుకుపోతున్నారన్నా మమ్మల్ని? మాకెందుకన్నా మీ కులాలు మతాలు? మాకెందుకు? మాకు అవసరం లేదు. మేము ఒక పూట అన్నం పెట్టమని మీ దగ్గర అడగట్లేదే. మేము భిక్షాటన చేసే పరిస్థితి నుంచి ఈరోజు మంచిగా చదువుకొని గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచిగా చదువుకొని మంచి రంగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో కూడా కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, కొంతమంది శివశక్తులు ఉన్నారు, మంచిగా చదువుకొని ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. మీకు తెలీదా? నేను ఎన్నేళ్ళ నుంచి నేను మాకెందుకన్నా ఈ మతాలు, మాకెందుకు ఈ కులాలు, మాకెందుకు ఈ అన్టచబిలిటీస్ అంటగడుతున్నారు? నేను ఇన్నేళ్ళుగా ఇవన్నీ పక్కన పెడితే అసలు విషయం చెప్తాను. మేము మొన్న ఎల్లమ్మ కళ్యాణానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నన్ను 40 నిమిషాలు చుట్టూరుగా తిప్పేశారు. ఇక్కడ కాదు గ్రీన్ లైన్స్కి వెళ్ళమన్నారు. గ్రీన్ లైన్ నుంచి నేను మళ్ళీ బేగంపేట్కి వెళ్ళమన్నారు. బేగంపేట్ నుంచి లేదు, ఇక్కడ నుంచి వే కాదు మేడం, మీరు కింది నుంచి వెళ్ళాలన్నారు. బేగంపేట్ కట్టమేసమ్మ గుడికి బల్కంపేట ఎల్లమ్మ గుడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందన్నా? ఎంత డిస్టెన్స్ ఉంటుంది? నేను ఎట్లా నడుచుకుంటూ వెళ్తా? రోడ్డు మీద జనము అందరూ ఎగబడుతుంటారు. ఆ అమ్మవారి వస్త్రాలు, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అన్నీ తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ కనీసం పోలీస్ వాళ్ళకి తెలియదా? ఎవరు ఈమె తెలుసు కదా. సిస్టమ్ ఎందుకు అట్లా మీరు ప్రిపేర్ చేసి పెడుతున్నారు? ఎందుకు అట్లా? దేవాలయాలను కూడా అంటాను నేను, ఎందుకంటే వాళ్ళకి తెలియదా దేవాలయాల బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ఎవరి వంశస్థులు పూజ చేస్తున్నారు ఇప్పుడు? గౌడ్స్ కదా అక్కడ చేసేది. మీరు ఎల్లమ్మకి ఎల్లరను కాసే ఎల్లమ్మ, బలకంపేటలో వెలిసిన, బాయిలో వెలిసిన బంగారు ఎల్లమ్మ. చరిత్రలో మీరు చూసుకున్నట్టయితే అమ్మవారి కళ్యాణము అర్చకులు చేసేవాళ్ళు కాదు. మేము మా శివశక్తులు, గణాదులు, చౌనియాదయ్య అనే ఒక కుటుంబ సభ్యులు ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక ఆచారం ఇప్పటికీ, వాళ్ళకి దేవస్థానం తరఫున వాళ్ళకు ఒక ఆచారం చీర సారే పోతుంది. ఎందుకు? చరిత్ర నుంచి వాళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి. అది రాను ఏం చేస్తారంటే, ముందు మీరు కళ్యాణము, శాస్త్ర ప్రకారాలు అవన్నీ చేస్తున్నారు, వెనకాలో పట్టాలు వేసుకుంటున్నారు. పట్టం వేసేది గుళ్ళో వేసేవాళ్ళు అప్పట్లో. మేము చిన్నగా ఉన్నప్పుడు గర్భగుడిలో, ఆ గుడి బయట ప్రాంగణంలో అక్కడ పట్టం దొక్కి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు. రైట్, మీకు ప్లేస్ లేదు, అక్కడ బయట వేపిస్తారు. కానీ మరీ దారుణంగా గుడికే సంబంధం లేని ప్లేస్లో అక్కడ పట్టాలు వేయించుకోవాలంటే శివశక్తులు అందరూ ఎక్కడ